అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా నుండి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా విధించిన భారీ సుంకాల దెబ్బకి రష్యా నుండి భారత్ ఆయిల్ కొనుగోళ్లు ఆగిపోయాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో ఎనర్జీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ప్రపంచం చమురు మార్కెట్ పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఎవరు ఎక్కడి నుంచి చమురు కొనాలి, ఎవరు కొనకూడదు అన్నది ఇక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, స్పష్టమైన రాజకీయ ప్రకటనగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల భారత్ వంటి దేశాలపై పడుతున్న ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్గా మారింది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే దేశాలపై 25% అదనపు టారిఫ్ విధించడం మొదలుపెట్టిన తర్వాత భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు పూర్తిగా ఆపేసిందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బీసెంట్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక WEF సదస్సు కోసం దావోస్కు వెళ్లిన బీసెంట్ అక్కడ ఫాక్స్ బిజినెస్ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం భారత్కే కాదు, యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు సంకేతాలుగా మారాయి. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాతే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయని స్కాట్ బీసెంట్ అన్నారు. యూరప్ దేశాలు రష్యా చమురును కొనడం తగ్గించడంతో తక్కువ ధరకు లభించిన రష్యన్ క్రూడ్ను భారత్ అవకాశంగా మార్చుకుందన్నారు. దేశీయ అవసరాలతో పాటు శుద్ధి చేసిన చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంటూ వచ్చిందని, కానీ ఇప్పుడు అమెరికా విధించిన 25% అదనపు టారిఫ్ ఆ మొత్తం వ్యవస్థనే నిలిపివేసిందని బీసెంట్ వెల్లడించారు. ఇది కేవలం టారిఫ్ల వరకే పరిమితం కాదు, రష్యా చమురును కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి ఇతర దేశాలకు తిరిగి విక్రయిస్తున్న దేశాలపై ఏకంగా 500% టారిఫ్ విధించాలనే బిల్లును అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం సెనెట్లో ప్రవేశపెట్టినట్లు బీసెంట్ గుర్తు చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రపంచ చమురు వ్యాపారంలో పెనుభూకంపమే వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్న దానిపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇక ప్రపంచ చమురు మార్కెట్లో ఈ పరిణామాలు ధరల్లో అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రష్యా చమురు మార్కెట్ నుంచి మరింతగా వెలివేయబడితే మధ్యప్రాచ్య దేశాలకు డిమాండ్ పెరుగుతుంది. దాంతో ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం చివరికి సామాన్య ప్రజలపై ఇంధన ధరల రూపంలో పడే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా రష్యా చమురు చుట్టూ జరుగుతున్న ఈ టారిఫ్ రాజకీయాలు కేవలం 2 దేశాల మధ్య వ్యవహారంగా లేవు. ఇది ప్రపంచ శక్తి సమీకరణాల్ని, అంతర్జాతీయ వాణిజ్యాన్ని, దేశాల మధ్య సంబంధాలను కొత్త మలుపు తిప్పే అంశంగా మారింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తాయో, భారత్ వంటి దేశాలు దీన్ని ఎలా ఎదుర్కొంటాయో, యూరప్ దేశాల వైఖరి ఏ దిశగా మలుపు తిరుగుతుందో, ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.